ఘనత కొరకు నా సర్వస్వం. జనవరి 10. తెరవబడిన కళ్ళు. పాప క్షమాపణను పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపిదనని చెప్పాను. అపోస్తుల కార్యాలు 26:16-18. పాప క్షమాపణను పొందినట్లు. దేవుని కృపాబాహుళ్యత వలన జరిగిన మొట్టమొదటి కార్యం ఇదే. ఎవరైనా తన వ్యక్తిగత క్రైస్తవ జీవితంలో విఫలుడైనట్లయితే అందుకు కారణం అతనేమీ పొందకపోవడమే. ఒక వ్యక్తి రక్షించబడ్డాడనడానికి రుజువు అతను యేసుక్రీస్తు నుండి ఏమైనా పొందడమే. దేవుని పరిచారకులమైన మనము ఆయన కొరకు చేయవలసిన పని మన చుట్టూ ఉన్నవారి మనోనేత్రాలను వెలిగించడమే. మన మిత్రుల కళ్ళను తెరిచినప్పుడు వారు చీకటిలో నుండి వెలుగులోనికి వస్తారు. అయితే ఇది మాత్రమే రక్షణ కాదు. ఇది కేవలము అంతఃకరణంలో మార్పు మాత్రమే. ఒక మనిషిలో ఆధ్యాత్మిక చైతన్యానికి ఆరంభం మాత్రమే. క్రైస్తవుల్లో అనేకులు ఇలాగే ఉన్నారనడం నా ఉద్దేశం కాదు, కానీ ఒక విషయాన్ని ఒప్పుకోక తప్పదు. వారి మనోనేత్రాలు తెరుచుకున్నాయి, అయితే వారేమీ పొందలేదు. అంతఃకరణంలో మార్పు వచ్చినంత మాత్రాన అది పునరుజ్జీవం కాదు. మన బోధనలో నేడు ఈ వాస్తవాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఒక వ్యక్తి తిరిగి పుట్టినప్పుడు అది తన స్వంత ఆలోచనల ప్రకారము, తన స్వంత నిర్ణయం ప్రకారము జరిగినది కాదని ఆ వ్యక్తికి తెలుసు. సర్వశక్తిమంతుడైన దేవుని నుండి తాను దాన్ని పొందానని ఆ వ్యక్తికి తెలుసు. మనుషులు తమకు తాము ఎన్నో ప్రమాణాలు, ఎన్నో వాగ్దానాలు చేసుకోవచ్చు. వాటిని నెరవేర్చాలని నిర్ణయించుకోవచ్చు. అయితే రక్షణ అంటే ఇంత మాత్రమే కాదు. రక్షణ అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుని నుండి పొందగలిగిన స్థితి. అంటే మన పాపాలకు క్షమాపణ పొందడమని, పరిశుద్ధపరచబడ్డమని అర్థం. మన జీవితంలో తర్వాత జరిగే రెండవ కార్యం పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందడం. ఒక వ్యక్తి తన కొరకు కాక యేసుక్రీస్తు కొరకు జీవించడం, దేవుని పరిచర్యలో తనను తాను అంకితం చేసుకోవడం పవిత్రీకరణలో భాగం. రక్షణ అనే స్వాస్థాన్ని పొందిన వ్యక్తి పొందే మరో స్వాస్థ్యము పరిచర్య.